నమస్తే, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఆంధ్ర రాష్ట్రంలో మొన్నటి వరకు మనం చూసుకున్నాం. ఈయన తెలుసు కదా, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఈయన గురించి చాలా చర్చ జరిగింది, చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ మాధురి వాణి, అంటే వీళ్ళ ధర్మపత్రి వాణి, ఇప్పుడు ఈవిడ చాలా అంటే చాలా ట్రోలింగ్స్ జరిగాయి, బయటకు వచ్చాయి, అన్ని చూసుకున్నాం. సరే, పరిస్థితి అంతా సెటరేట్ అయింది అనుకున్నాం. ఈ క్రమంలో జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఇదే క్రమంలో ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఈ టాపిక్ తెర మీదకి వచ్చిందండి. ఇప్పుడు చూడండి, మెయిన్ టాపిక్ తెర మీదకి వచ్చింది. ఏమనంటే, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారి వైఫ్ వాణి ఎవరైతే ఉన్నారో ఆవిడ కోర్టులో కేసు వేసింది. అది లీగల్ గా ఆ హౌస్ మాకు దక్కాలి, మాకు చట్టరీత్యాగా మాకు రావాల్సిన మాకు ఇవ్వండి ఆవిడ వేయడంతో కోర్టు కూడా సానుకూలంగానే స్పందించి తీర్పు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ఈ సమయంలో ఇప్పుడు ఒక ట్విస్ట్ రాజేసుకుంది. ఇల్లు నాదని వచ్చేసింది మళ్ళీ మాధురి. ఈ దువ్వాడ శ్రీనివాసన్ అంటుంటే ఇప్పుడు ఇది ఎలా జరుగుతుందంటే ఇక్కడ ఈ స్టోరీ ఎలా జరుగుతుంది ఇప్పుడు కొంచెం క్లియర్ కట్ గా చెప్తాను చూడండి. మనోడు దువ్వాడ శ్రీనివాస్ డిఎస్, ఓకే. ఇక్కడ వాణి అంటే ఈవిడ మాధురి, మధ్యలో ఇంకా మనోడు, ఓకే. యాక్చువల్గా వీళ్ళ ఒరిజినల్ వైఫ్ ఈవిడ, కానీ ఈయనేమంటారు, మేము ఇద్దరం బ్రేకప్ అయిపోం, ఈవిడే మా వాళ్ళని ఈయన అన్నారు. ఈ క్రమంలో ఏం జరిగింది, ఈవిడ లీగల్ గా కోర్టులో కేసు వేసింది. సో కోర్టు కూడా సానుకూలంగా స్పందించింది, తీర్పు ఫైనల్ గా ఇచ్చింది, ఇది నీకే అని. కానీ ఈ క్రమంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏవైతే ప్రాపర్టీ ఉందో అవన్నీ ఇప్పుడు వీళ్ళకే చెందుతాయని కోర్టు ఈవిడికి సానుకూలంగా చెప్తే, లేదు ఇవన్నీ నావే అని మళ్ళీ మాదిరి వచ్చింది. ఈ మధ్య దువ్వాడ శ్రీనివాస్ అడుగుతుంటే ఏం చెప్తున్నారు, నాకు అప్పులు ఎక్కువ ఉన్నాయి. ఎవరికి? నాకంటే దువ్వాడ శ్రీనివాస్. తనకు అప్పులు ఎక్కువ ఉన్నాయి నాకు, అందుకే నేను మాధురికి ఇచ్చేసానని ఈయన చెప్తున్నాడు. అసలు ట్విస్టుల మీద ట్విస్టులు, ప్రతి సీన్ క్లైమాక్స్ తలపించేలా ఉంది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఈ క్రమంలో నిన్న ఒక వీడియో వైరల్ అవుతుంది చూడండి. ఇక్కడ ఈ వీడియో చూడండి. వీళ్ళ ఇంట్లోకి వచ్చేసారు. ఎవరు? మాధురి వచ్చేసి ఇదంతా నాది, ఇల్లు నాది, నాకు ఇచ్చారు, నా పేరు మీద ఉందని ఈవిడ దౌర్జన్యం చేస్తారు. వీళ్ళ పిల్లలు, వీళ్ళ భార్య ఇంట్లోకి వెళ్ళే క్రమంలో మాధురి అడ్డుకుని ఇది నాది అని చెప్పి ఆవిడ కాదండి. ఇప్పుడు ఒక విషయం మాట్లాడుకుందాం. మనం ఇక్కడ రాజకీయాలు అతీతంగా మనం మాట్లాడుకుందాం, అసలు రాజకీయాలకు సంబంధం లేదు, ఒక కామన్ మ్యాన్ గా మనం మాట్లాడుకుందాం, కామన్ వ్యక్తులుగా. ఇప్పుడు కోర్టు తీర్పు ఇచ్చింది, న్యాయస్థానాన్ని గౌరవించాలి, ఈ ఇల్లు ఆ వానికే చెందుతుందని తెలిపారు. ఈ క్రమంలో ఈ మాధురి అనేవాడు ఎలా వస్తుంది అసలు చెప్పండి. దీనికి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు కామెంట్స్ రూపంలో తెలపండి. అసలు ఈవిడ ఎందుకు వస్తుంది ఇప్పుడు? అరే మా ఇల్లు ఖాళీ చేయండి అంటే నేను సూసైడ్ చేసుకుంటానంటుంది చూడండి ఈవిడ. అసలు మన దువ్వాడ శ్రీనివాస్ ఎటేలు కూడా కనబడలేదు అసలు 2-3 రోజుల నుంచి. ఆయన ఏమంటున్నారు, నాకు అప్పులు ఎక్కువనే, సో నేను మాధురికి అమ్మేసాను ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది, వీళ్ళకి వాణి వాళ్ళకి ఇల్లు మీదని చెప్తుంది. ఇప్పుడు ఈవిడ ఏం చెప్తున్నా, ఇల్లు నాది, మీరు ఎలా వస్తారని ఇప్పుడు ఈవిడ చెప్తుంది. ఆహా, అసలు ట్రయాంగిల్ స్టోరీలా లేదు ఇది. ఒక విషయం అర్థం కాదండి, అసలు తప్పు వీళ్ళ వైపు కూడా ఉన్నప్పుడు, తప్పని తెలిసినప్పుడు, ఇది చేయకూడదని తెలిసినప్పుడు ఏ విధంగా మాట్లాడగలుగుతారండి ఎవరైనా? సమాధానం చెప్పండి. ఎవరైనా ఇప్పుడు తప్పు మంది కాదండి, దొరికిపోయాం, ఎదవలు అయిపోయాం, అసలు ఎలా మాట్లాడగలుగుతాం? వీళ్ళు చూడండి ఎంత దౌర్జన్యం చేస్తున్నారు. ఇప్పుడు వాణి వచ్చారండి, వాళ్ళ పిల్లలు వచ్చింది 6వ తేదీన ఆర్డర్ వచ్చింది నుండి మేము నేటికి 28 రోజులు ఇంట్లో ఉంటున్నాము. మాకు లోపలికి రానివ్వకన్నా బయట పెట్టారు. ఇల్లు ఈవిడదంటండి, ఈవిడదైన ఇల్లు ఈవిడికి ఇవ్వకుండా ఇంత ఇబ్బంది పెట్టడం ఏంటి అసలు చెప్పండి.
అసలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు ఎందుకు దువ్వాడ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? జస్ట్ ఏదో అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ పదవి నుంచి పక్కకు తొలగించిన విషయం తెలిసింది. కానీ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు? అరే మనం చేసే తప్పురే ఇలా కాదు. మనం ప్రతిపక్ష హోదా వహిస్తున్నాం. మనం కరెక్ట్‌గా ఉండాలి. ప్రభుత్వానికి సపోర్ట్‌గా నిలబడాలి. సలహాలు సూచనలు ఇవ్వాలి. ప్రజల్లో ఉండాలి. ప్రజా సేవ చేయాలి. ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఎందుకు కామ్‌గా ఊరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు ఇదేదో పార్టీలకు అతీతంగా కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు టీడీపీ పార్టీలో కూడా మన ఎమ్మెల్యే ఆదిమూలం ఆయన ఉన్నారు చూడండి. తప్పు చేశాడు. 1 అవర్‌లో సస్పెండ్ చేసి పడదొబ్బారు పల్లా శ్రీనివాసరావు గారు పార్టీ నుంచి. యాక్షన్ తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే. కానీ ఎందుకు సహిస్తున్న వైసీపీ అని అడుగుతున్నాం. ఇప్పుడు చూడండి ప్రెస్ ముందరకొచ్చి ఈవిడ రిటర్న్ మేము ఇక్కడే ఉన్నాము అని ఎవరు కూడా లేకుండా ఇంట్లో కూడా అలౌ చేయకుండా పోలీసులు కూడా సపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళకే సపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా ఇది నాది బాబు అన్న మొర్ర ఉంటుంటే ఎవరు పట్టించుకోకుండా పోలీసులు సైతం వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు. వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూడండి వీళ్ళు ప్రెస్ ముందర వచ్చి మాట్లాడారు. బట్ వీళ్ళు ఎలా దౌర్జన్యం చేస్తున్నారు? నీకు ప్రమాదం లేదు. నీ వల్ల ఇంకొకరికి ప్రమాదం ఉంది. అది గుర్తుపెట్టుకోండి మాధురి గారు. వెంటనే ఇలాంటి పిచ్చి చర్యలు మానుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశం మీరు చూసారు కాబట్టి మీ ముందుకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. వెంటనే యాక్షన్ తీసుకోండి. నెక్స్ట్ వాళ్ళకి న్యాయం చేయండి. ఇలాంటి వాళ్ళని ఉపేక్షించకండి. మంచి సమర్థకర నాయకుడు అనిపించుకోండి. వెంటనే ఇది సార్ట్ అవుట్ చేయండి. ఇది ఒక కుటుంబంలో జరిగే కలహాన్ని వీళ్ళు మొత్తం రాష్ట్రం అంతా ఆమోదించారు. దీని ద్వారా రాష్ట్ర పరువు పోతుంది. సో అధినేత వెంటనే యాక్షన్ తీసుకొని మొత్తానికి చర్యలు తీసుకోవాల్సింది సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ పాపం చాప్టర్ క్లోజ్ అయినట్టే అనిపిస్తున్నాం. సో ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎవరికి తెలియట్లేదు. ఆయన ఏం చెప్తాడు, నేను మాధురికి ఇల్లు అమ్మేసాను, నేను అప్పులో ఉన్నానని చెప్పేసి చేతులు దులుపుకున్నాడు. సో లోతుగా దర్యాప్తు చేసి ఎవరికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించండి. న్యాయం జరగాల్సిన న్యాయం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్తున్నాను మళ్ళీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకుని కఠినంగా తీసుకుని హుందాగా వ్యవహరించి ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాని మీరు నాయకుడని అనిపించుకోండి. చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.